శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. సుధా అనగా అమృతం. పూర్వం దేవతలకు కూడా భూలోక జీవులకు లాగే మరణం ఉండేది. ముసలితనం, రోగాలు ఉండేవి. వీటి నుండి బయటపడటానికి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించారు. ఈ జరామరణాలకు తోడుగా దూర్వాసుని శాపం వల్ల లక్ష్మీదేవి కూడా సముద్రం పాలైంది. అందువల్ల శ్రీహరి దేవతలను దానవులను కూడా కలుపుకుని క్షీరసాగర మదనం చేయమని సలహా ఇచ్చాడు. దేవదైత్యులు కలిసి సాగరమదనం చేయగా అందులో నుండి చిట్ట చివరిగా పుట్టింది సుధా. దీనిని తాగడం వల్ల దేవతలు నిర్జరులు అనగా ముసల్తనం లేనివారు మరియు అమరులు అయ్యారు. ఆనాడు క్షీరసాగర మదనంలో వారికి లభ్యమైన అమృతం ఎక్కడిది అనే ప్రశ్న ఉదయించక మానదు. అది అమ్మవారి నివాస స్థానం నుండి వారికి లభ్యమైనదని పురాణ వాక్కు. అమ్మవారు అమృత సముద్రం మధ్యలో నివసిస్తూ ఉంటుంది. తనను ధ్యానించిన వారికి ముందుగా అమృతతత్వాన్ని అందిస్తుంది. అమ్మవారి సుధాసాగరంలోని 4 బిందువులు 4 పడితే చాలు. కామాక్షి అనగా అర్థం ఏమిటి? కాంచీపీఠ దేవత శ్రీ కామాక్షి మాత. ఈ తల్లి పూర్వం శివుడు తన భర్త కావాలని కఠోర తపస్సు చేసింది. తపస్సు కోసం ఒక మామిడి చెట్టు నీడని ఎంచుకుంది. సంస్కృతంలో మామిడి చెట్టును ఆమ్రవృక్షం అంటారు. ఒకే మామిడి చెట్టు అవడంతో ఏకామ్రం అయింది. అక్కడ అమ్మవారి మహాతపస్సు మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏకామ్రం కింద ప్రత్యక్షమై వెలసిన స్వామిని ఏకామ్రేశ్వరుడు అన్నారు. ఆయన అమ్మవారిని తన అర్ధాంగిగా స్వీకరించాడు. అదిగో ఆవిడే కామాక్షి. నిన్ను ముందుగా దర్శించిన వారి కోరికలన్నీ నేను తీరుస్తాను. నీ దర్శనం చేసుకోకుండా నా దగ్గరకు వచ్చేవారిని మాత్రం నేను అనుగ్రహించనని ఆయన అన్నాడు. తన చూపులతో అందరి కోరికలను తీర్చి అనుగ్రహించే ఆ తల్లికి కామాక్షి అన్న పేరు ఏర్పడింది. కామాక్షి అనగా అందమైన కళ్ళు కలదని, లేదా కామములను లేదా కోరికలను కంటి చూపులతో తీర్చగలిగే పవిత్ర నేత్రాలు కలిగినదని అర్థం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అమ్మవారికి 3 కళ్ళు. ఈ 3 కళ్ళు లోకాల్లోని ప్రజలను ఆరోగ్య, ఐశ్వర్య, భోజనాది సౌఖ్యాలను అందించేవే. ఈ 3ంటికి తన నేత్రాలుగా చేసుకోవడం వల్ల కూడా అమ్మవారు కామాక్షి అయింది. దేవలోకంలోని అమృతతత్వాన్ని అమ్మవారి లోకంలోని అమృతత్వానికి తేడా ఏమిటి అనగా, పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్ళినా పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోకంలోకి జన్మించవలసిందే. అదే అమ్మవారి నివాస స్థానంలోనికి చేరిన వారైతే తిరిగి భూమి మీదకి జన్మించవలసిన అవసరం లేదు. అనగా శాశ్వత శ్రీకైవల్యం పొందుతారన్నమాట. అమ్మవారి సుధాసాగరంలోని 4 బిందువులు మన నాలుకపై పడాలంటే సద్గురువును ఆశ్రయించి మంత్రోపాసన చేయాలి. ఉపాసన వల్ల జ్ఞానం లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అదే శ్రీకైవల్య స్థితి. మన సహస్రార కమలంలో జ్ఞానానికి ఈ అమృత బిందువులు లభిస్తాయి. కామదాయిని అనగా కామమనగా కోరిక, దాయిని అనగా ఇచ్చున్నది. అమ్మవారు కోరికలను ఇచ్చేది అని అర్థం. కోరికలను ఇవ్వటం అనగా కోరిన వస్తువులను ఆయా వ్యక్తుల అవసరాలను కనిపెట్టి ఇవ్వటం అని అర్థం. కామమనగా శుభం, మంగళం అని అర్థాలు ఉన్నాయి. నిత్యము తన భక్తులకు శుభములను లేక మంగళములను ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని కామదాయిని అంటారు. కోరికలున్నంత వరకు మోక్షం రాదు. కోరికలు దుఃఖాలకు, పునర్జన్మలకు మూల కారణం. అలాంటి కోరికలు కోరిన స్థితికి మానవుణ్ణి తీసుకెళ్ళి నిష్కాముడిని చేసి ఆ తర్వాత శాశ్వత కైవల్యాన్ని ప్రసాదిస్తుంది జగన్మాత. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్తతాం.